అయితే సర్కారీ ఉగ్రవాదం అనాలేము. ఎందుకంటే ప్రత్యక్ష ఉగ్రవాదం జరిగిపోతుంది అక్కడ. హిందువులని ఊచకోత కోసేటటువంటి పరిస్థితి, దారుణంగా తరిమివేస్తున్న పరిస్థితి, ఆస్తులు లాక్కుంటున్నటువంటి పరిస్థితి, ప్రాణాలు కోల్పోతుంటే కాపాడాల్సిన పోలీసులు కూడా తన్నులు తింటున్నటువంటి పరిస్థితి, చివరికి సైనిక బలగాల మీద దాడులు చేస్తున్న పరిస్థితి. వాళ్ళని కాల్చలేకపోతున్నాం ఎందుకంటే అనుమతులు ఇవ్వకపోవడం వల్ల, రాష్ట్రపతి పాలన పెట్టలేకపోతున్నాం ఎందుకంటే మోడీ సర్కార్ ధైర్యం చేయకపోవడం వల్ల. ఇప్పటికీ 9 జిల్లాలకు విస్తరించిన దీని వెనకాలన జేఎంజీ అనే ఉగ్రవాద సంస్థ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రజల్ని అక్కడ బ్రతకలేక తరిమి వేస్తే పారిపోయొచ్చి బెంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఈ జేఎంజీ సంస్థ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అంటే ఏ దేశం నుంచి తరిమివేయబడ్డారో ఆ దేశంలో ఉన్నటువంటి సంస్థ చెప్పిన మాటలు వింటూ ఈ దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారు అన్నటువంటి విషయం తాజాగా ప్రస్ఫుటంగా కనబడుతోంది. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ బెంగాల్లో హింస వెనకాల ఈ సంస్థే ఉందన్నటువంటిది తాజాగా కేంద్రం ఐడెంటిఫై చేసింది. బెంగాల్లో దాడులు చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ జేఎంజీ దీని వెనకాల ఉంది. ప్రస్తుతం ఆ సంస్థ తిరిగి బెంగాల్లో పట్టు బిగిస్తోంది. 7 సరిహద్దు జిల్లాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది అన్నటువంటి విషయం ఐడెంటిఫై చేశారు. ఆ జిల్లాల్లోని మదర్సాల నుంచి యువకులను భారీగా జేఎంజీ నియమించుకుంటోందని తేలింది. ముర్షిదాబాద్ అలాగే 24 పరగణాల జిల్లాల్లో మొదలైన అల్లర్ల వెనకాల ఉన్నది ఈ సంస్థేనని తేలింది. దీని మూలంగా బెంగాల్ తీవ్రమైన శాంతి భద్రత సమస్యలు ఎదుర్కొంటుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఇస్లామిక్ ఎజెండా కింద తాజాగా వక్ఫ్ ఆందోళన రంగు మార్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలు ఆదివారం బీఎస్ఎఫ్కి చెందిన 8 కంపెనీల జవాన్లు 1000 మంది పోలీసులు మోహరించారు. ఇప్పటిదాకా 150 మందిని అరెస్ట్ చేశారు. డీజీ స్థాయి నుంచి అదనపు ఎస్పీ స్థాయి దాకా కీలక పోలీసు అధికారులు పరిస్థితుల్ని స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అల్లర్ల తర్వాత దాదాపు 400 మంది హిందువులు ముర్షిదాబాద్, దులియన్ తదితర ప్రాంతాలు వదిలిపెట్టి భాగీరథి నదిని దాటి పొరుగు జిల్లా మాల్టాకు పారిపోయారు. ఇదే విషయాన్ని బెంగాల్ బీజేపీ చీఫ్ సువేందు అధికారి చెప్పారు. నిన్ననే మనం ఆ విషయాన్ని కూడా చెప్పుకున్నాం.